నమస్కారం. భారతీయ పెట్టుబడి ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు వస్తూనే ఉంటాయి. అవును. మార్కెట్ ఎప్పుడూ డైనమిక్‌గా ఉంటుంది. ఈ రోజు మనం అలాంటి ఒక కొత్త పెట్టుబడి సాధనం గురించి స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ఎస్ఐఎఫ్ల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మంచి టాపిక్. ఇవి ఈ మధ్య ఆ, బాగా వార్తల్లో ఉన్నాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ వీటిని ఏప్రిల్ 2025 నుండే అనుమతించింది. అవును, మా దగ్గరున్న సమాచారం ప్రకారం అంటే సెబీ మార్గదర్శకాలు, కొన్ని పరిశోధన నివేదికలు, ఇంకా కొన్ని ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, ఉదాహరణకు ఎడెల్వైజ్ మ్యూచువల్ ఫండ్ వారి ఆల్టివా ఎస్ఐఎఫ్ లాంటి వాటి నుంచి వచ్చిన సమాచారం. వీటి ఆధారంగా ఈరోజు చర్చ నడుస్తుంది. తప్పకుండా. ఈ విశ్లేషణ ముఖ్యంగా ఎవరికంటే పెట్టుబడి ప్రపంచంలోకి కొత్తగా అడుగు పెడుతున్న వాళ్ళకి, లేదా ఎస్ఐఎఫ్ల గురించి ఇంకాస్త ఆ, స్పష్టత కావాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందనుకుంటున్నాను. కరెక్ట్. చాలా మందికి ఇవి సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎలా భిన్నం, అసలు వీటి జోలికి వెళ్ళొచ్చా, ఇలాంటి సందేహాలుంటాయి. నిజమే. అందుకే ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఎస్ఐఎఫ్లు అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి. వాటిని వేరే వాటితో అంటే మామూలు మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఐఎఫ్లతో పోలిస్తే ఎలా ఉంటాయి? అవును, ఆ పోలిక చూద్దాం. అలాగే వీటిలో ఉండే రిస్కులేంటి, లాభాలెలా ఉండొచ్చు, ఎవరు వీటిలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు. ముఖ్యంగా కొత్త పెట్టుబడిదారులు పరిశోధన చేసి నిర్ణయం ఎలా తీసుకోవాలి, ఫీజులు, పన్నులు, ఈ విషయాలన్నీ కూడా. కదా. ఎగ్జాక్ట్లీ. వీటన్నిటిని వివరంగా అంటే వీలైనంత స్పష్టంగా చర్చించుకుందాం. చాలా బావుంది. వినడానికి ఆసక్తిగా ఉంది. సరే, మొదటి ప్రశ్నతోనే మొదలు పెడదాం. అసలు ఈ ఎస్ఐఎఫ్ అంటే ఏంటి? దీని నిర్వచనం ఏమిటి అని కొంచెం చెప్పండి. ఆహా. ఎస్ఐఎఫ్లు అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఇవి భారతదేశంలో సెబీ ద్వారా నియంత్రించబడే ఒక కొత్త రకం ఆ, పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అన్నమాట. పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అంటే చాలా మంది దగ్గర్నుంచి డబ్బులు సేకరించి పెట్టుబడి పెట్టడమేనా, మ్యూచువల్ ఫండ్ లాగా? అవును, ఆ బేసిక్ ఐడియా అదే. చాలా మంది పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ దాన్ని ఒక నిర్దిష్ట వ్యూహం ప్రకారం హ్మ్. పెట్టుబడి పెడతారు. మరి దీని అవసరం ఎందుకొచ్చింది? ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, పిఎంఎస్, ఏఐఎఫ్లున్నాయి కదా. మంచి ప్రశ్న అడిగారు. చూడండి, మార్కెట్లో ఒక గ్యాప్ ఉందన్నమాట. ఒకవైపు అందరికీ అందుబాటులో ఉండే అంటే చిన్న మొత్తాలతో కూడా మొదలు పెట్టగలిగే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అవును, రూ. 100 ఎస్ఐపితో కూడా మొదలు పెట్టొచ్చు. కరెక్ట్. మరోవైపు చూస్తే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ పిఎంఎస్ లేదా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏఐఎఫ్స్ ఉన్నాయి. కానీ వీటిల్లో పెట్టుబడి పెట్టాలంటే హ్మ్. చాలా ఎక్కువ డబ్బు కావాలి. అంటే కనీసం 50 లక్షలు లేదా ₹1,00,00,000 అవసరం. ఓ, అది చాలా పెద్ద మొత్తం. అవును. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో అంటే మరీ చిన్న మొత్తం కాదు, అలాని మరీ పెద్ద మొత్తం కాకుండా ఓ మోస్తరుగా అంటే దాదాపు 10 లక్షల రూపాయల నుండి పెట్టుబడి పెట్టగలిగే వాళ్ళు. వాళ్ళ కోసం అన్నమాట. అవును, వాళ్ళని అఫ్లియంట్ ఇన్వెస్టర్స్ అంటారు. వీళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ అంటే పెట్టుబడి వ్యూహాల్లో ఎక్కువ స్వేచ్ఛ కావాలి. కానీ పిఎంఎస్ఐఐఎఫ్లంత పెద్ద మొత్తాలు పెట్టలేరు. సరిగ్గా ఈ గ్యాప్ని పూరించడానికి ఈ సైఫ్లను సెబీ తీసుకొచ్చింది. హాహా. అంటే ఇదొక రకంగా మ్యూచువల్ ఫండ్లకి, పిఎంఎస్ఏఐఎఫ్లకి మధ్య ఒక వారధి లాంటిదన్నమాట. మరి దీని నిర్మాణం ఎలా ఉంటుంది? స్ట్రక్చర్? దీని స్ట్రక్చర్ చూస్తే ఇవి మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్ కిందనే పనిచేస్తాయి. అదొక ముఖ్యమైన పాయింట్. ఓ, అంటే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉంటుందన్నమాట. సెబీ పర్యవేక్షణ ఉంటుంది. ఖచ్చితంగా సెబీ నియంత్రణ ఉంటుంది. ఇది కొంతవరకు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇందాక అన్నాను కదా, ఎడెల్వైజ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఆల్టివా సిఫ్ అని ఒకటి తీసుకొచ్చారు. అవును. వాళ్ళేం చెప్తున్నారంటే ఇది దీర్ఘకాలిక లక్ష్యాలు, స్పష్టమైన పెట్టుబడి వ్యూహం, క్రమశిక్షణ కావాలనుకునే పెట్టుబడిదారుల కోసమని. ఆల్టివా బ్రాండ్ కింద ఈక్విటీ, హైబ్రిడ్, ఫిక్స్డ్ ఇన్కమ్ కేటగిరీల్లో వివిధ పరిష్కారాలందిస్తామని కూడా చెప్తున్నారు. అర్థమైంది. అంటే ఎంఎఫ్ల సరళత, పిఎంఎస్, ఏఐఎఫ్ల కస్టమైజేషన్ మధ్య బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సరే, ఇప్పుడు కొంచెం వివరంగా పోల్చి చూద్దాం. ఎస్ఐఎఫ్లని, మ్యూచువల్ ఫండ్స్ ఎంఎఫ్, పిఎంఎస్, ఏఐఎఫ్లతో పోలిస్తే ముఖ్యంగా కనీస పెట్టుబడి, టార్గెట్ ఆడియన్స్, వ్యూహాలు, పన్నులు, ఈ విషయాల్లో తేడాలెలా ఉంటాయి? తప్పకుండా. ఇది చాలా ముఖ్యం. ఒక టేబుల్లాగా ఊహించుకుంటే కనీస పెట్టుబడి ఇది చాలా క్లియర్ కదా. ఎంఎఫ్లకు చాలా తక్కువ,
వందల్లో కూడా మొదలు పెట్టొచ్చు. ఎస్ఐఎఫ్లకు వచ్చేసరికి కనీసం 10 లక్షలు కావాలి. ఓకే. పిఎంఎస్కైతే 50 లక్షలు. ఇక ఏఐఎఫ్లకైతే కనీసం 1 కోటి అవసరం. అంటే పెట్టుబడి స్థాయిని బట్టి ఆప్షన్స్ మారుతున్నాయి. అవును. తర్వాత లక్ష్య పెట్టుబడిదారులు ఎంఎఫ్లో అందరి కోసం, రీటైల్ ఇన్వెస్టర్ల కోసం. ఎస్ఐఫ్లు ఇందాక చెప్పినట్టు సంపన్న పెట్టుబడిదారుల కోసం. పిఎంఎస్లు ఇంకాస్త ఎక్కువ ఆస్తులున్న వారి కోసం, అంటే హెచ్ఎన్ఐస్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. ఏఐఎఫ్లు అయితే అల్ట్రా హెచ్ఎన్ఐస్, పెద్ద పెద్ద సంస్థల కోసం. రైట్. మరి వ్యూహాల సంగతేంటి? స్ట్రాటజీస్లో తేడా ఉంటుందా? చాలా తేడా ఉంటుంది. ఎంఎఫ్లలో సాధారణంగా ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ ఇలా ఉంటాయి. కొన్ని థీమాటిక్ ఫండ్స్ ఉండొచ్చు. కానీ ఎస్ఐఫ్లలో ఫండ్ మేనేజర్కి చాలా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే ఎలాంటి వ్యూహాలు వాడొచ్చు? ఉదాహరణకు లాంగ్ షార్ట్ స్ట్రాటజీస్ అంటారు. అంటే కొన్ని స్టాక్స్ కొని మార్కెట్ పడిపోతుందనుకున్న కొన్ని స్టాక్స్ని షార్ట్ చేయడం ద్వారా మార్కెట్ డైరెక్షన్తో సంబంధం లేకుండా, అంటే మార్కెట్ పెరిగినా తగ్గినా కూడా రిటర్న్స్ జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఓహ్, అది ఇంట్రెస్టింగ్గా ఉంది. డెరివేటివ్స్ని ఉపయోగించడం. ఇలాంటి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వాడే అవకాశం ఎస్ఐఎఫ్లలో ఎక్కువ. పిఎంఎస్లో కూడా కస్టమైజ్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి, కానీ అవి సెపరేట్లీ మేనేజ్డ్ అకౌంట్స్. ఏఐఎఫ్లలో అయితే ఇంకా కాంప్లెక్స్ స్ట్రాటజీస్, ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్, హెడ్జ్ ఫండ్స్ లాంటివి ఉంటాయి. మరి పన్నుల విషయం, ఇది చాలా మందికి ముఖ్యమైన అంశం. ఎస్ఐఎఫ్లు ట్యాక్స్ పరంగా ఎలా ఉంటాయి? ఇది ఎస్ఐఎఫ్ల యొక్క ఒక ముఖ్యమైన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎస్ఐఎఫ్ల పన్ను విధానం చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ లాగే ఉంటుంది. నిజంగానా? అది చాలా ప్లస్ పాయింట్ కదా. ఓరియంటెడ్ సిఫ్ లేక డెట్ ఓరియంటెడా అనేదాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్కి ఎలా ట్యాక్స్ పడుతుందో అలాగే పడుతుంది. ఇది పిఎంఎస్తో పోలిస్తే, అంటే పిఎంఎస్లో ప్రతి ట్రాన్సాక్షన్ మీద ట్యాక్స్ లయబిలిటీ ఉంటుంది. దాంతో పోలిస్తే సిఫ్లు చాలా పన్ను సమర్థవంతమైనవి, ట్యాక్స్ ఎఫిషియెంట్గా కనిపిస్తున్నాయి. ఏఐఎఫ్ల టాక్సేషన్ కూడా కాస్త క్లిష్టంగా ఉంటుంది. అది పాస్ త్రూ స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఇక లిక్విడిటీ అంటే డబ్బు అవసరమైనప్పుడు వెనక్కి తీసుకునే సౌలభ్యం ఎలా ఉంటుంది? లిక్విడిటీ విషయంలో ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ టాప్లో ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా యూనిట్స్ అమ్ముకోవచ్చు. అవును, T+2 రోజులో డబ్బులొచ్చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. సిఫ్ల విషయానికొస్తే లిక్విడిటీ మధ్యస్థంగా ఉంటుందని చెప్పాలి. కొన్ని సిఫ్ స్కీమ్స్కి లాక్ ఇన్ పీరియడ్స్ ఉండొచ్చు. అంటే పెట్టిన డబ్బుని కొంతకాలం వరకు వెనక్కి తీసుకోలేకపోవచ్చు, లేదా విత్డ్రా ప్రాసెస్కి కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. పిఎంఎస్ ఏఐఎఫ్లతో పోలిస్తే ఎలా? ఈఎంఎస్లో కూడా లిక్విడిటీ మధ్యస్థంగానే ఉంటుంది. కానీ ఏఐఎఫ్లు, ముఖ్యంగా క్లోజ్డ్ ఎండెడ్ కేటగిరీలో ఉండేవి, వాటిలో లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. లాక్ ఇన్ పీరియడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పోలిక చాలా ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా ఆ 10 లక్షల ఎంట్రీ పాయింట్, ఎంఎఫ్ లాంటి ట్యాక్స్ బెనిఫిట్, కానీ ఎక్కువ స్ట్రాటజిక్ ఫ్లెక్సిబిలిటీ, ఇవి ఏఐఎఫ్లను యూనిక్గా చేస్తున్నాయి. అయితే ఇవి ఎవరికి సరిపోతాయి? అసలు ఒక ఇన్వెస్టర్ ప్రొఫైల్ ఎలా ఉండాలి? కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు వీటి వైపు చూడొచ్చా? ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఏఐఎఫ్లు అందరికీ కాదు. వీటిని పరిగణించాలంటే కొన్ని లక్షణాలు లేదా అర్హతలుండాలి. అవేంటి? మొదటిది అధిక రిస్క్ తట్టుకునే సామర్థ్యం. ఇవి సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ రిస్క్తో కూడుకున్నవి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు కాంప్లెక్స్ స్ట్రాటజీస్ వాడతారు, డెరివేటివ్స్ వాడతారు. సో వాలటిలిటీ అంటే ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ రిస్క్ని తట్టుకోగలిగే కెపాసిటీ ఉండాలి. అంటే నష్టాలొస్తే తట్టుకునే ధైర్యం ఉండాలి. అవును. రెండోది ఆర్థిక స్థిరత్వం. కనీసం 10 లక్షల పెట్టుబడి పెట్టాలి గదా. ఆ మొత్తం వాళ్ళ అత్యవసర నిధి, ఎమర్జెన్సీ ఫండ్ని కానీ, లేదా పిల్లల చదువులు, ఇల్లు కొనడం లాంటి ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాలను కానీ ప్రభావితం చేయకూడదు. అది అదనంగా ఉన్న డబ్బు అయి ఉండాలి. అర్థమైంది. మూడోది? మూడోది దీర్ఘకాలిక దృష్టి. ఇది షార్ట్ టర్మ్ గ్యాంబ్లింగ్ కాదు. పెట్టుబడిని కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగించగలగాలి. మధ్యలో తీయాల్సిన అవసరం రాకూడదు. నాలుగోది ఏమైనా ఉందా? ఉంది. అది మార్కెట్ పరిజ్ఞానం. కనీసం బేసిక్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ తెలియాలి. ఈ ఫండ్స్ వాడే వ్యూహాలు, స్ట్రాటజీస్, రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులు, వీటిపై కొంత అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి కొంచెం సంక్లిష్టంగా ఉంటాయి. అంటే మీ మాటల బట్టి చూస్తే ఇవి ఎక్కువగా అనుభవం ఉన్న పెట్టుబడిదారులకు లేదా మార్కెట్ గురించి బాగా తెలిసిన వాళ్లకే సరిపోతాయా? కొత్తవాళ్లు, అంటే ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు వీటికి దూరంగా ఉండటమే మంచిదంటారా? సాధారణంగా అవును. అదే రికమెండేషన్. ఎందుకంటే అధిక రిస్క్, సంక్లిష్టత,
ఎక్కువ కనీస పెట్టుబడి ఇవన్నీ చూస్తే అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులకు లేదా కనీసం హెచ్ఎన్ఐ సెగ్మెంట్ కిందకి వచ్చేవారికి ఇవి ఎక్కువ సూటవుతాయి. అయితే పూర్తిగా దూరం అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఓ, అంటే కొంత అవకాశం ఉందా? చూడండి, కొత్త పెట్టుబడిదారులు ఎస్ఐఎఫ్ల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పులేదు. మ్. కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చెయ్యాల్సిందేంటంటే విపరీతమైన రీసెర్చ్ చెయ్యాలి. రిస్కులను పూర్తిగా అర్థం చేసుకోవాలి. తమ మొత్తం పోర్ట్ఫోలియోలో చాలా చిన్న భాగం, అంటే సింగిల్ డిజిట్ పర్సెంటేజ్ మాత్రమే కేటాయించాలి. ఇది వాళ్ళ మొదటి పెట్టుబడి మార్గం అస్సలు కాకూడదు. ఖచ్చితంగా ఒక క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించాలి. ఓకే, చాలా స్పష్టంగా చెప్పారు. రిస్కులు ఎక్కువ కాబట్టి కొత్తవాళ్లు చాలా హోంవర్క్ చేసి చిన్న మొత్తంతో సలహాదారుడి సహాయంతో మాత్రమే ఆలోచించాలి. సరే, రిస్కుల గురించి మాట్లాడాం కదా, మరి ప్రయోజనాల విషయానికొస్తే ఎస్ఐఎఫ్ల వల్ల కలిగే ముఖ్య లాభాలేంటి? ఇన్వెస్టర్కి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది? మంచి పాయింట్. ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఒక 4 చెప్పుకోవచ్చు. ఇందాక మనం అన్నదే వ్యూహాత్మక సౌలభ్యం, స్ట్రాటజిక్ ఫ్లెక్సిబిలిటీ. ఫండ్ మేనేజర్లు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వినూత్న వ్యూహాలను అమలు చేయగలరు. ఇది సంప్రదాయ ఎంఎఫ్ల్లో అంతగా సాధ్యం కాదు. లాంగ్ షార్ట్, డెరివేటివ్స్ వాడకం ప్రస్తుతం ఆస్తులలో 25% వరకే పరిమితుంది. సెక్టర్ రొటేషన్ ఇలాంటివి. రెండోది వృత్తిపరమైన నిర్వహణ, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. వీటిని సాధారణంగా చాలా అనుభవమున్న ఫండ్ మేనేజర్లు, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్లు CIOs నిర్వహిస్తారు. సెబీ కూడా వీరికి కొన్ని కఠినమైన అర్హతా ప్రమాణాలను నిర్దేశించింది. ఉదాహరణకు ఎడెల్వైజ్ వాళ్ళ టీం గురించి చెప్పారు కదా. వాళ్ల పెట్టుబడి విధానం చూస్తే క్రమశిక్షణ, స్థిరత్వం, ఒక స్పష్టమైన ప్రక్రియ, బలమైన రిస్క్ మేనేజ్మెంట్పై ఫోకస్ చేస్తామని చెబుతున్నారు. వాళ్ళు ఫేర్ అనే ఫ్రేమ్వర్క్ ఫండమెంటల్ ఈక్విటీ కోసం, ఆల్ఫా అనే పద్ధతి రూల్స్ బేస్డ్ ఇన్వెస్టింగ్ కోసం, క్లియర్ అనే ఫిలాసఫీ ఫిక్స్డ్ ఇన్కమ్ కోసం వాడుతున్నారని పేర్కొన్నారు. అంటే ఏదో గాలివాటంగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అది ఇన్వెస్టర్కి కొంత నమ్మకాన్నిస్తుంది. మూడో ప్రయోజనమేంటి? మూడోది నియంత్రణ, పర్యవేక్షణ. ఇవి పూర్తిగా అన్రెగ్యులేటెడ్ కాదు. సెబీ నియంత్రణలో పనిచేస్తాయి కాబట్టి పారదర్శకత, రిపోర్టింగ్ స్టాండర్డ్స్, రిస్క్ కంట్రోల్స్ విషయంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇది పెట్టుబడిదారులకు కొంత రక్షణ కల్పిస్తుంది. నాలుగోది వైవిధ్యీకరణ, డైవర్సిఫికేషన్. ఒక ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ ఉంటే ఈ ఎస్ఐఎఫ్లు వాటికి భిన్నమైన ఆస్తుల్లో లేదా భిన్నమైన వ్యూహాలతో పనిచేస్తాయి కాబట్టి మొత్తం పోర్ట్ఫోలియోకి కొంత డైవర్సిఫికేషన్ బెనిఫిట్ని అందించగలవు. ఫ్లెక్సిబిలిటీ, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, రెగ్యులేషన్, డైవర్సిఫికేషన్ ఇవి ముఖ్యమైన ప్లస్ పాయింట్స్. అయితే ప్రతి నాణ్యానికి రెండో వైపు ఉన్నట్లే రిస్కులు కూడా ఉంటాయి కదా. ఇందాక కొంచెం టచ్ చేశాం. వాటినే ఇంకాస్త వివరంగా చెప్పండి. ముఖ్యంగా కొత్త పెట్టుబడిదారులు వేటి గురించి ఎక్కువ జాగ్రత్త పడాలి? ఖచ్చితంగా రిస్కులను తక్కువ అంచనా వేయకూడదు. ముఖ్యంగా గమనించాల్సినవి అధిక అస్థిరత, హయ్యర్ వోలటాలిటీ. ఇది మళ్ళీ చెప్తున్నాను, కాంప్లెక్స్ స్ట్రాటజీస్ వల్ల మార్కెట్ కదలికలకు ఇవి చాలా సెన్సిటివ్గా ఉండొచ్చు. అంటే మీ పెట్టుబడి విలువ వేగంగా పెరగవచ్చు, అలాగే వేగంగా తగ్గవచ్చు. ఈ స్వింగ్స్ని తట్టుకోవాలి. సంక్లిష్ట వ్యూహాలు, కాంప్లెక్స్ స్ట్రాటజీస్, షార్ట్ సెల్లింగ్, డెరివేటివ్స్, అన్లిస్టెడ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయడం ఇవి అందరికీ సులభంగా అర్థం కాకపోవచ్చు. అసలు ఫండ్ ఏం చేస్తుందో పూర్తిగా తెలియకపోతే రిస్క్ని ఎలా అంచనా వేస్తారు? అవును, అది నిజమే. లిక్విడిటీ పరిమితులు ఇందాక చెప్పినట్టు కొన్నిటికి లాకిన్ ఉండొచ్చు, లేదా డబ్బు వెనక్కి రావడానికి ఎంఎఫ్ల కంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. అత్యవసరంగా డబ్బు కావాలంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అధిక రుసుములు, హయ్యర్ ఫీస్, ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. సాధారణంగా వార్షిక మేనేజ్మెంట్ ఫీజు ఉంటుంది. దీనికి తోడు ఫండ్ బాగా పెర్ఫామ్ చేస్తే, అంటే ఒక నిర్దిష్ట రాబడి హర్డిల్ రేట్ దాటితే ఆ అదనపు లాభంపై పర్ఫార్మెన్స్ ఫీ లేదా క్యారీ ఫీ అని కూడా అంటారు, అది వసూలు చేస్తారు. ఇది 10% నుంచి 20% వరకు ఉండొచ్చు. ఈ ఫీజులన్నీ కలిపి మీ నెట్ రిటర్న్ని గణనీయంగా తగ్గించేస్తాయి. అంటే 15% రాబడి వస్తే అందులో ఫీజులకే 2-3% పోయే అవకాశం ఉందన్నమాట. ఈజీగా పోవచ్చు. అందుకే ఫీజు స్ట్రక్చర్ని చాలా జాగ్రత్తగా చూడాలి. పరిమిత ట్రాక్ రికార్డ్, లిమిటెడ్ ట్రాక్ రికార్డ్ ఇవి మార్కెట్లో కొత్తవి కాబట్టి చాలా ఫండ్స్కి, ముఖ్యంగా కొత్తగా లాంచ్ అయిన వాటికి
లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ హిస్టరీ ఉండదు. గతం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేసే అవకాశం తక్కువ. లీవరేజ్ రిస్క్ అంటే అప్పు చేసి పెట్టుబడి పెట్టడం. నిబంధనల ప్రకారం ఎస్ఐఎఫ్లో కొంతవరకు లీవరేజ్ వాడే అవకాశం ఉంది. డెరివేటివ్స్ ద్వారా కూడా ఎక్స్పోజర్ పెంచుకోవచ్చు. ప్రస్తుతానికి 25% పరిమితి ఉన్నా లీవరేజ్ లాభాలను ఎలా పెంచుతుందో నష్టాలను కూడా అలాగే పెంచుతుంది. ఇది డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ లాంటిది. అమ్మో, ఇన్ని రిస్కులున్నాయా? ముఖ్యంగా అధిక ఫీజులు, లిక్విడిటీ సమస్యలు, సంక్లిష్టత ఇవి కొత్త పెట్టుబడిదారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి. సరే, ప్రస్తుతం మార్కెట్లో ఏ ఏ సంస్థలు ఎస్ఐఎఫ్లను అందిస్తున్నాయి? కొన్ని పేర్లు చెప్పగలరా? ఆ, ఇది ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది. 2025 ఏప్రిల్లో అనుమతులొచ్చాయి కాబట్టి ఇప్పుడిప్పుడే ఏఎంసీలు ముందుకొస్తున్నాయి. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అయితే భారతదేశంలో మొట్టమొదటి ఎస్ఐఎఫ్ను లాంచ్ చేసిందని వార్తలొచ్చాయి. వాళ్ళది క్యూఎస్ఐ ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్. మార్కెట్ కండిషన్స్తో సంబంధం లేకుండా రాబడినివ్వడమే లక్ష్యమని వాళ్ళు చెబుతున్నారు. ఓకే, క్వాంట్ ఫస్ట్ వచ్చిందనమాట. అవును, వాళ్ళింకా మరిన్ని ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. వారితో పాటు పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ, అంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, నిపాన్ ఇండియా, ఎడెల్వైజ్ వాళ్ళది ఆల్టివా ఎస్ఐఎఫ్ అని చెప్పుకున్నాం కదా, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఇలా చాలా సంస్థలు ఎస్ఐఎఫ్లను ప్రకటించని లేదా లాంచ్ చేసే ప్రాసెస్లో ఉన్నాయి. అంటే దాదాపు అన్ని మేజర్ ఏఎంసీలు ఈ స్పేస్లోకి వస్తున్నాయన్నమాట. ఎలాంటి వ్యూహాలతో వస్తున్నాయి? రకరకాల వ్యూహాలతో వస్తున్నాయి. లాంగ్ షార్ట్ ఈక్విటీ, సెక్టర్ రొటేషన్, మల్టీ అసెట్ హైబ్రిడ్ స్ట్రాటజీస్, డెట్ స్ట్రాటజీస్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ని ఇన్వెస్టర్లకు అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎడెల్వైస్ టీం గురించి ఇందాక ప్రస్తావించారు కదా, వాళ్ళ లీడర్షిప్ గురించి కొంచెం చెప్తారా? ఆ, ఎడెల్వైజ్ ఏఎంసీకి ఎండీ అండ్ సీఈఓగా రాధికా గుప్తా ఉన్నారు. ఆమె నాయకత్వంలో ఏఎంసీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఏయుఎం బాగా పెరిగింది. వాళ్ళు భారత్ బాండ్ ఈటీఎఫ్ లాంటి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ని కూడా లాంచ్ చేశారు. ఆమె ఫైనాన్షియల్ లిటరసీ మీద కూడా చాలా ఫోకస్ పెడతారు. టీంలో త్రిదీప్ భట్టాచార్య, సిఐఓ ఈక్విటీస్, ధవల్ దలాల్, సిఐఓ ఫిక్స్డ్ ఇన్కమ్ లాంటి అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. అంటే టీం స్ట్రాంగ్గానే కల్పిస్తోంది. అయితే ఏ ఏఎంసీ అయినా సరే ఇన్వెస్టర్లు వాళ్ళ ఆఫరింగ్ని, స్ట్రాటజీని, ఫీజులని అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఖచ్చితంగా బ్రాండ్ నేమ్ చూసి ఇన్వెస్ట్ చేయకూడదు. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్నకు వద్దాం. ఒకవేళ ఒక కొత్త పెట్టుబడిదారుడు ఇన్ని రిస్కులు తెలిసిన తర్వాత కూడా తను కొంత రిస్క్ తీసుకోగలేనని నమ్మి ఎస్ఐఎఫ్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి? ఒక దశలవారి మార్గదర్శి చెప్పగలరా? తప్పకుండా దీన్ని ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ లాగా చూడాలి. హడావుడిగా నిర్ణయం తీసుకోకూడదు. సులభంగా అర్థం కావడానికి కొన్ని దశలుగా విభజిద్దాం. స్వీయ అంచనా అండ్ సంసిద్ధత. దీనికి కనీసం 1-2 వారాల టైం తీసుకోవాలి. ఇందులో ఏం చేయాలి? ముందుగా మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? 10 లక్షలు పెట్టుబడి పెట్టగలరా? పెడితే మీ ఫినాన్షియల్ ప్లాన్ దెబ్బతింటుందా? మీ రిస్క్ తట్టుకునే శక్తి ఎంత? కనీసం 3-5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఈ డబ్బుని ముట్టుకోకుండా ఉండగలరా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పుకోవాలి. ఓకే, తరువాత మీ మొత్తం పోర్ట్ఫోలియోలో ఎస్ఐఎఫ్లకు ఎంత శాతం కేటాయించాలనుకుంటున్నారు? కొత్తవారైతే 5-10% మించకూడదు అని ముందే అనుకున్నాం కదా, ఆ కేటాయింపుని నిర్ణయించుకోవాలి. కనీస పెట్టుబడి భావనలపై అవగాహన పెంచుకోవాలి. కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత దశ 2, మార్కెట్ పరిశోధన అండ్ ఏఎంసీల విశ్లేషణ. మార్కెట్ రీసెర్చ్ అండ్ ఏఎంసీ ఎనాలిసిస్. దీనికి ఇంకో 2 వారాలు పట్టొచ్చు. ఇక్కడ ఏ ఏఎంసీలు ఎస్ఐఎఫ్లను ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకోవాలి. సెబీ వెబ్సైట్, ఫినాన్షియల్ న్యూస్ చూడాలి. ఎంపిక చేసిన కొన్ని ఏఎంసీల ట్రాక్ రికార్డ్, ఫండ్ మేనేజర్ల అనుభవం, వాళ్ల ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ, వీటిని స్టడీ చేయాలి. వాళ్ళు ఆఫర్ చేస్తున్న వివిధ ఎస్ఐఎఫ్ వ్యూహాలను లాంగ్ షార్ట్, డెట్, థీమాటిక్ ఎక్సెట్రా పోల్చి చూడాలి. ఏ స్ట్రాటజీ మీ రిస్క్ ప్రొఫైల్కి సూట్ అవుతుందో అంచనా వేయాలి. అంటే ఫిల్టరింగ్ ప్రాసెస్ అన్నమాట. అవును. దశ 3, లోతైన విశ్లేషణ, డీప్ డైవ్ అనాలిసిస్. దీనికి ఇంకో 1-2 వారాలు కేటాయించాలి. ఇప్పుడు మీరు షార్ట్ లిస్ట్ చేసిన 1-2 ఎస్ఐఎఫ్ స్కీమ్స్ యొక్క స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ ఎస్ఐడి, కీ ఇన్ఫర్మేషన్ మెమొరండం కేఐఎం లను లైన్ టు లైన్ చదవాలి. ఇది చాలా ముఖ్యం. వాటిలో ఏముంటుంది? అన్ని వివరాలుంటాయి. పెట్టుబడి లక్ష్యాలు,
వ్యూహం వివరాలు, ఏ ఏ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, రిస్కులేంటి, రిస్కోమీటర్ చూడాలి, ఫీజుల నిర్మాణం ఎలా ఉంది, మేనేజ్మెంట్ ఫీజు, పర్ఫార్మెన్స్ ఫీజు, ఎగ్జిట్ లోడ్ అన్నీ, లాక్-ఇన్ పీరియడ్ ఉందా, ఇలాంటివన్నీ ఉంటాయి. పోర్ట్ఫోలియో డిస్క్లోజర్ రిపోర్ట్స్ అందుబాటులో ఉంటే అవి కూడా చూడాలి. ఫండ్ ఫ్యాక్ట్ షీట్స్ చదవాలి. అంటే ఫండ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎస్, రిస్క్ అసెస్మెంట్ కూడా చేయాలి. మార్కెట్ రిస్క్, స్ట్రాటజీ రిస్క్, మేనేజర్ రిస్క్, లిక్విడిటీ రిస్క్, వీటన్నిటినీ ఆలోచించాలి. అవసరమైతే డ్యూ డిలిజెన్స్ చెక్లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఒక్కో పాయింట్ని టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? దశ 4, అమలు వ్యూహం, ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీ. దీనికి కూడా కొంత సమయం పడుతుంది. కొత్తవారు కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న మొత్తంలో ఉదాహరణ 10 లక్షలు ఒకేసారి కాకుండా మొదట సగం లేదా ఇంకా తక్కువతో ఉదాహరణ 50% ప్లాన్డ్ అమౌంట్ ప్రారంభించడం మంచిది. 1 లేదా 2 వ్యూహాలను ఎంచుకోవాలి. వీలైతే డాలర్ కాస్ట్ యావరేజింగ్ లాగా, అంటే ఒకేసారి కాకుండా కొన్ని విడతల్లో ఇన్వెస్ట్ చేయడం కూడా పరిగణించవచ్చు. అయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ చూడాలి. తరువాత అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. కేవైసీ, డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం, బ్యాంక్ మ్యాండేట్ సెటప్ చేయడం. ఇన్వెస్ట్ చేశాక వదిలేయకూడదు కదా? అస్సలు వదిలేయకూడదు. అదే దశ 5, నిరంతర పర్యవేక్షణ సమీక్ష, ఆన్గోయింగ్ మానిటరింగ్ అండ్ రివ్యూ. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మీరు పెట్టుబడి పెట్టిన ఎస్ఐఎఫ్ పనితీరును రెగ్యులర్గా ట్రాక్ చేయాలి. ఎన్ఏవి ఎలా మారుతోంది, పోర్ట్ఫోలియోలో ఏమైనా మార్పులు జరిగాయా, రిస్క్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. కనీసం త్రైమాసికంగా, సంవత్సరానికి ఒకసారైనా. మీ ఒరిజినల్ లక్ష్యాలతో ఈ పెట్టుబడి ఇంకా అలైన్ అయ్యుందా, ఫండ్ వ్యూహం ఇంకా రెలెవెంట్గా ఉందా అని సమీక్షించుకోవాలి. ఇది చాలా సిస్టమాటిక్ అప్రోచ్. ముఖ్యంగా డాక్యుమెంట్స్ చదవడం, చిన్నగా స్టార్ట్ చేయడం, రెగ్యులర్గా మానిటర్ చేయడం, ఇవి కొత్త ఇన్వెస్టర్లకు చాలా ముఖ్యం. ఈ మొత్తం ప్రాసెస్లో ఫైనాన్షియల్ అడ్వైజర్ పాత్ర ఎంతుంటుంది? చాలా ఉంటుంది. ముఖ్యంగా దశ 3 లోతైన విశ్లేషణ, దశ 4 అమలులో వాళ్ళ గైడెన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాడక్ట్ సంక్లిష్టత దృష్ట్యా నిపుణుల సలహా తీసుకోవడం వల్ల ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోవడం, తప్పులు చేయడం లాంటివి తగ్గుతాయి. అర్థమైంది. మరి పోర్ట్ఫోలియో కేటాయింపు గురించి ఇందా కొంచెం చెప్పారు, 5-10% అని. దీన్ని ఇంకాస్త వివరిస్తారా? వయసును బట్టి ఏమైనా మార్పులుంటాయా? మంచి ప్రశ్న. ఆ 5-10% అనేది ఒక జనరల్ గైడ్లైన్. దీన్ని మీ మొత్తం పెట్టుబడి పోర్ట్ఫోలియోలో కోర్ భాగంగా కాకుండా శాటిలైట్ లేదా అదనపు భాగంగా చూడాలి. కోర్, శాటిలైట్ అంటే? కోర్ అంటే మీ పోర్ట్ఫోలియోకి పునాడి లాంటివి. అంటే స్థిరమైన దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టే పెట్టుబడులు. ఉదాహరణకి ఇండెక్స్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్. శాటిలైట్ అంటే కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుని ఎక్కువ రాబడి కోసం ప్రయత్నించే చిన్న కేటాయింపులు. ఎస్ఐఎఫ్లు ఈ శాటిలైట్ కేటగిరీ కిందికి వస్తాయి. ఓకే. వయస్సు ప్రకారం ఎలా మార్చుకోవాలి? సాధారణంగా వయసు పెరిగే కొద్దీ రిస్క్ తీసుకునే సామర్థ్యం, సమయం తగ్గుతాయి. కాబట్టి ఎస్ఐఎఫ్ లాంటి హై రిస్క్ అసెట్స్కి కేటాయింపు తగ్గించాలి. ఒక అంచనా ప్రకారం 20-30 ఏళ్ల వాళ్ళు 5%, 10% పరిగణించవచ్చు. 30-40 ఏళ్ల వాళ్ళు 3%, 7%కి తగ్గించుకోవచ్చు. 40-50 ఏళ్ల వాళ్ళు 2%, 5% మధ్య ఉంచొచ్చు. 50-60 ఏళ్ల వాళ్ళు 1%, 3%. చాలా తక్కువ. 60+ ఏళ్ల వాళ్ళు 0%, 1% లేదా అసలు కేటాయించకపోవడమే మంచిది. మరి రిటైర్మెంట్ ప్లానింగ్తో దీన్ని ఎలా లింక్ చేయాలి? రిటైర్మెంట్కు ఇంకా చాలా సమయం ఉంటే, అంటే 20 ఏళ్లకు పైగా ఉంటే కొంచెం ఎక్కువ, బహుశా 8-12% వరకు కూడా వాళ్ల రిస్క్ ప్రొఫైల్ బట్టి కేటాయించడాన్ని ఆలోచించవచ్చు. కానీ రిటైర్మెంట్ దగ్గర పడుతున్న కొద్దీ, ఉదాహరణ 5 ఏళ్ల లోపు ఉంటే, ఈ కేటాయింపును 0-2%కి తగ్గించేయాలి లేదా పూర్తిగా తీసేయాలి. ఎందుకంటే రిటైర్మెంట్ సమయంలో క్యాపిటల్ ప్రొటెక్షన్ ముఖ్యం. చాలా ప్రాక్టికల్గా చెప్పారు. అంటే చిన్న కేటాయింపుతో మొదలుపెట్టి అనుభవం, అవగాహన పెరిగాక అవసరమైతే నెమ్మదిగా పెంచుకోవచ్చు. అది కూడా వయసు, రిస్క్ ప్రొఫైల్ చూసుకుని. సరే, ఒక సిప్ పనితీరును ఎలా అంచనా వేయాలి? ఎవాల్యుయేషన్ ఎలా చేయాలి? కేవలం రిటర్న్స్ చూస్తే సరిపోతుందా? అస్సలు సరిపోదు. రిటర్న్స్ ఒక్కటి చూస్తే మోసపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సిప్ల లాంటి కాంప్లెక్స్ ప్రాడక్ట్స్ విషయంలో రిస్క్ని కూడా కలిపి చూడాలి. మరి ఏమేం చూడాలి? కొన్ని ముఖ్యమైన మెట్రిక్స్ ఉన్నాయి. 1. అబ్సల్యూట్ రిటర్న్స్.
ఫండ్ వివిధ కాలాల్లో 1 ఇయర్ 3 ఇయర్స్ మొదలైనవి ఎంత రాబడి ఇచ్చింది. 2 బెంచ్మార్క్తో పోలిక. ఫండ్ పనితీరును దాని సంబంధిత బెంచ్మార్క్, ఉదాహరణకి నిఫ్టీ 500 లేదా కస్టమ్ ఇండెక్స్తో పోల్చి చూడాలి. బెంచ్మార్క్ని బీట్ చేసిందా, ఎంత మార్జిన్తో. 3 రిస్క్ సర్దుబాటు రాబడులు, రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్. ఇది చాలా ముఖ్యం. అంటే తీసుకున్న రిస్కుకు తగిన రాబడి వచ్చిందా లేదా. దీన్ని కొలవడానికి షార్ప్ రేషియో, సొట్టినో రేషియో, ట్రైనర్ రేషియో లాంటివి వాడతారు. ఈ రేషియోలు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఈ రేషియోలు కొత్తవారికి కొంచెం కష్టంగా ఉండొచ్చు కదా. అవును, వాటి కాలిక్యులేషన్ తెలియకపోయినా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే 2 ఫండ్సు ఒకే రాబడి ఇచ్చినా ఏ ఫండ్ తక్కువ రిస్క్తో ఆ రాబడినిచ్చిందో అదే బెటర్ అని అర్థం. 4 ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫా అంటే బెంచ్మార్క్ కంటే అదనంగా ఫండ్ మేనేజర్ జనరేట్ చేసిన రాబడి. బీటా అంటే మార్కెట్తో పోలిస్తే ఫండ్ ఎంత వొలటైల్గా ఉంది. 5 స్థిరత్వం అండ్ డ్రాడౌన్స్. రాబడి స్థిరంగా వస్తోందా లేక అప్పుడప్పుడు భారీ నష్టాలొస్తున్నాయా. మాక్సిమం డ్రాడౌన్ అంటే ఫండ్ తన గరిష్ట విలువ నుండి గరిష్టంగా ఎంత శాతం పడిపోయింది, ఆ నష్టం నుండి రికవర్ అవ్వడానికి ఎంత టైం పట్టింది. ఇవి కూడా చూడాలి. రిస్క్ని కొలవడానికి ఇంకా ఏమైనా మెట్రిక్స్ ఉన్నాయా? ఉన్నాయి. అస్థిరత, వొలటాలిటీ. దీన్ని స్టాండర్డ్ డీవియేషన్తో కొలుస్తారు. ఇది ఎంత ఎక్కువగా ఉంటే రిస్క్ అంత ఎక్కువ. వాల్యూ అట్ రిస్క్, వార్. ఒక నిర్దిష్ట కాలంలో ఒక నిర్దిష్ట కాన్ఫిడెన్స్ లెవెల్తో ఫండ్ గరిష్టంగా ఎంత నష్టపోవచ్చు అని అంచనా వేస్తుంది. డౌన్ సైడ్ రిస్క్. నష్టపోయే అవకాశాలు ఎంత ఉన్నాయి. లిక్విడిటీ రిస్క్. రిడెంప్షన్ రూల్స్ ఏంటి, లాక్-ఇన్ ఉందా, డబ్బు వెనక్కి రావడానికి ఎంత టైం పడుతుంది. లీవరేజ్ మరియు డెరివేటివ్ ఎక్స్పోజర్. ఫండ్ ఎంత లీవరేజ్ వాడుతోంది, డెరివేటివ్స్ని ఎలా వాడుతోంది. అంటే పనితీరుతో పాటు రిస్క్ని కూడా చాలా జాగ్రత్తగా విశ్లేషించాలి. ఫండ్ ఫ్యాక్ట్ షీట్స్, ఇన్వెస్టర్ రిపోర్ట్స్లో ఈ సమాచారం దొరుకుతుందా? చాలా వరకు దొరుకుతుంది. సెబీ డిస్క్లోజర్ నిబంధనల ప్రకారం ఏఎంసీలు ఈ వివరాలను ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంచాలి. పోర్ట్ఫోలియో కూర్పు, మేనేజర్ రిస్క్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, ఫీజుల ప్రభావం ఎంత ఉంది, పారదర్శకత ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూడాలి. ఫీజుల గురించి ఇందాక చాలాసార్లు ప్రస్తావించారు. వాటి స్ట్రక్చర్ని ఇంకొంచెం వివరంగా, ఉదాహరణతో సహా చెప్పగలరా? మేనేజ్మెంట్ ఫీ, పర్ఫార్మెన్స్ ఫీ, ఇవి ఎలా పనిచేస్తాయి? తప్పకుండా. ఎస్ఐఎఫ్ల ఫీజు నిర్మాణం పిఎంఎస్ లేదా ఏఐఎఫ్ల మాదిరిగానే కొంచెం క్లిష్టంగా ఉండొచ్చు. ప్రధానంగా 2 రకాల ఫీజులు ఉంటాయి. 1 వార్షిక నిర్వహణ రుసుము, యాన్యువల్ మేనేజ్మెంట్ ఫీ. ఇది మీ పెట్టుబడి మొత్తంపై ఏయుఎం, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, ప్రతి సంవత్సరం వసూలు చేసే స్థిరమైన ఫీజు. ఇది సాధారణంగా 1.25% నుండి 2.00% వరకు ఉండొచ్చు. ఫండ్ లాభాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఈ ఫీజు కట్టాల్సిందే. ఇది డైరెక్ట్గా మన ఎన్ఏవి నుంచి కట్ అవుతుందా? అవును, ఇది రోజువారీగా ఎన్ఏవిలో సర్దుబాటవుతుంది. దీన్నే మనం చూసే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో టీఈఆర్లో భాగంగా చూస్తాం. టీఈఆర్ సాధారణంగా 1.00% నుండి 2.25% మధ్య ఉండొచ్చు, సెబీ పరిమితులకు లోబడి. ఓకే, మరి రెండోది పర్ఫార్మెన్స్ ఫీ. అవును, పనితీరు క్యారీ రుసుము, ఈ పర్ఫార్మెన్స్ క్యారీ ఫీ. ఇది కొంచెం ట్రిక్కీ. ఇది ఫండ్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఫండ్ మేనేజర్ ఒక ముందుగా నిర్ణయించిన రాబడి స్థాయిని హర్డిల్ రేట్ అంటారు. ఉదాహరణకు సంవత్సరానికి 10% లేదా 12% దాటినప్పుడు మాత్రమే ఆ అదనపు లాభంపై ఈ ఫీజును వసూలు చేస్తారు. అంటే 10% హర్డిల్ రేట్ ఉండి ఫండ్ 15% రిటర్న్ ఇస్తే ఆ అదనపు 5% పై ఫీజు పడుతుందా? ఎగ్జాక్ట్లీ. ఆ 5% లాభంపై 10% నుండి 20% వరకు పర్ఫార్మెన్స్ ఫీజు ఉండొచ్చు. అంటే మన ఉదాహరణలో 5% లాభంపై 15% ఫీజు అనుకుంటే అది మీ అసలు పెట్టుబడిపై 0.75%, 5%లో 15% అదనపు ఫీజవుతుంది. దీనికి హై వాటర్ మార్క్ అని కూడా ఏదో అంటారు కదా. అవును, హై వాటర్ మార్క్ అంటే ఫండ్ గతంలో ఎప్పుడూ లేనంత గరిష్ట విలువను ఎన్ఏవి చేరుకున్నప్పుడు మాత్రమే ఆ గరిష్ట విలువను దాటిన లాభంపై పర్ఫార్మెన్స్ ఫీజు వర్తిస్తుంది. ఇది ఇన్వెస్టర్లకు కొంత ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే ఫండ్ నష్టపోయి మళ్లీ రికవర్ అయ్యి పాత గరిష్ట స్థాయిని దాటితేనే ఫీజు కట్టాలి. ఒక చిన్న ఉదాహరణతో చెప్తారా? 10 లక్షల పెట్టుబడి మీద సరే, 10 లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి.
ఫండ్ ఒక ఏడాదిలో 15% రాబడి ఇచ్చింది. అంటే 1.5 లక్షలు. మేనేజ్మెంట్ ఫీజు ఉదాహరణ 1.5% అనుకుంటే 15,000. మేనేజ్మెంట్ ఫీజు ఉదాహరణ 1.5% అనుకుంటే హర్డల్ రేటు 10% అనుకుందాం, 1 lakh. మేనేజ్మెంట్ ఫీజు ఉదాహరణ 1.5% అనుకుంటే లాభం హర్డల్ రేటు కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి పర్ఫార్మెన్స్ ఫీజు వర్తిస్తుంది. మేనేజ్మెంట్ ఫీజు ఉదాహరణ 1.5% అనుకుంటే అదనపు లాభం = 1.5 లక్షలు మైనస్ 1 lakh = 50,000. మేనేజ్మెంట్ ఫీజు ఉదాహరణ 1.5% అనుకుంటే పర్ఫార్మెన్స్ ఫీజు ఉదాహరణ ఈ అదనపు లాభంపై 15% అనుకుంటే = 50,000లో 15% = 7,500. మేనేజ్మెంట్ ఫీజు ఉదాహరణ 1.5% అనుకుంటే మొత్తం ఫీజులు మేనేజ్మెంట్ ప్లస్ పర్ఫార్మెన్స్ = 15,000 ప్లస్ 7,500 = 22,500. మేనేజ్మెంట్ ఫీజు ఉదాహరణ 1.5% అనుకుంటే ఇది కాకుండా ఇతర ఖర్చులు కూడా TERలో కలిసి ఉంటాయి. వామ్మో, అంటే 15% రాబడి కనిపిస్తున్నా ఫీజులకే దాదాపు 2.25% పోయిందన్నమాట ఈ ఉదాహరణలో. అవును. అందుకే ఫీజుల వివరాలను ఆఫర్ డాక్యుమెంట్లో చాలా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. దాగి ఉన్న ఫీజులు ఏమైనా ఉన్నాయేమో కూడా చూడాలి. ఎగ్జిట్ లోడ్ కూడా ఉండొచ్చు. అంటే నిర్ణీత కాలంలోపు ఉదాహరణ 12-18 నెలలు డబ్బు వెనక్కి తీసుకుంటే 1-2% వరకు ఫీజు పడొచ్చు. క్లియర్గా ఉంది. ఫీజుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇకపోతే డ్యూ డిలిజెన్స్ అన్నారు కదా, అంటే పెట్టుబడి పెట్టే ముందు చేయాల్సిన క్షుణ్ణమైన పరిశీలన. కొత్త పెట్టుబడిదారుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి, ఏమేం చూడాలో ఒక చెక్లిస్ట్ లాంటిదుంటే బావుంటుంది. మంచి ఆలోచన. ఒక సింపుల్ చెక్లిస్ట్ లాంటిది ప్రిపేర్ చేసుకోవచ్చు. కనీసం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. 1. నా లక్ష్యాలు అండ్ అనుకూలత. ఈ ఐసీఫ్ నా ఆర్థిక లక్ష్యాలకు, నా రిస్క్ తట్టుకునే శక్తికి సరిపోతుందా? 2. ఫండ్ వ్యూహం అండ్ థీసిస్. ఫండ్ ఏ వ్యూహాన్ని అనుసరిస్తోంది, దాని వెనుక ఉన్న పెట్టుబడి ఆలోచన థీసిస్ ఏంటి, అది నాకు పూర్తిగా అర్థమైందా? 3. ఫండ్ మేనేజ్మెంట్ టీమ్. ఫండ్ మేనేజర్ ఎవరు, వారి అనుభవం, ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, టీం ఎంత స్థిరంగా ఉంది. 4. పనితీరు విశ్లేషణ. అందుబాటులో ఉన్న గత పనితీరు, రిస్క్ సర్దుబాటుతో కలిపి ఎలా ఉంది, బెంచ్ మార్క్తో పోలిస్తే ఎలా ఉంది. 5. నిబంధనలు అండ్ ఫీజులు. లాకిన్ పీరియడ్ ఉందా, ఫీజుల నిర్మాణం స్పష్టంగా ఉందా, మొత్తం ఖర్చులెంతవుతాయి. 6. చట్టపరమైన అండ్ నియంత్రణ. ఫండ్ సెబీ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తోందా, ఏమైనా రెగ్యులేటరీ ఇష్యూస్ ఉన్నాయా. 7. పోర్ట్ఫోలియో కూర్పు. ఫండ్ ఏ ఆస్తుల్లో పెట్టుబడి పెడుతోంది, ఎంత డైవర్సిఫైడ్గా ఉంది, కాన్సంట్రేషన్ రిస్క్ ఉందా. 8. ఆపరేషనల్ డ్యూ డిలిజెన్స్. ఫండ్ ఆడిటర్ ఎవరు, కస్టోడియన్ ఎవరు, ఆపరేషన్స్ సజావుగా ఉన్నాయా. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్. 9. రిస్క్ మేనేజ్మెంట్. ఫండ్ రిస్క్లను ఎలా నిర్వహిస్తోంది, వారి కంట్రోల్స్ ఏంటి. 10. ఇన్వెస్టర్ సర్వీస్ అండ్ రిపోర్టింగ్. ఇన్వెస్టర్లకు రిపోర్ట్స్ రెగ్యులర్గా అందుతున్నాయా, సర్వీస్ ఎలా ఉంది. 11. మేనేజర్లతో మాట్లాడటం. వీలైతే ఫండ్ మేనేజర్లతో మాట్లాడటం లేదా వారి ఇంటర్వ్యూలు వినడం. 12. నిష్క్రమణ అండ్ లిక్విడిటీ. డబ్బు వెనక్కి తీసుకోవడానికి రూల్స్ ఏంటి, ఎంత టైం పడుతుంది. 12. నిష్క్రమణ అండ్ లిక్విడిటీ. ఈ చెక్లిస్ట్లోని ప్రతి పాయింట్ని సాధ్యమైనంత వరకు పరిశీలించాలి. ఇది చాలా సమగ్రమైన చెక్లిస్ట్. కొత్త పెట్టుబడిదారులు దీన్ని ఫాలో అయితే చాలా వరకు సరైన నిర్ణయం తీసుకోవచ్చు. చివరిగా పన్నుల విషయానికొద్దాం. ఎస్ఐఎఫ్ల నుండి డబ్బు వెనక్కి తీసుకునేటప్పుడు విత్డ్రా పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి ఏమైనా వ్యూహాలున్నాయా? ఇది కొంచెం పర్సనల్ ఫినాన్స్ టాపిక్ అయినా బ్రీఫ్గా చెప్తాను. ఇందాక అనుకున్నట్టు ఎస్ఐఎఫ్ల పన్నులు చాలా వరకు ఎంఎఫ్ల లాగే ఉంటాయి. అంటే ఈక్విటీ ఎస్ఐఎఫ్ అయితే ఎస్టీసీజీ 15%, ఎల్టీసీజీ ఏడాది తర్వాత 1 లక్ష లాభం దాటితే 10%. డెట్ ఎస్ఐఎఫ్ అయితే మీ ఇన్కమ్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్. విత్డ్రా చేసేటప్పుడు ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలి? సాధారణంగా పన్ను నిపుణులు సూచించే క్రమం ఏంటంటే 1. ముందుగా పూర్తిగా పన్ను విధించబడే ఖాతాల నుండి డబ్బు తీయాలి. ఉదాహరణకు ఫిక్స్డ్ డిపాజిట్లు, కొన్ని రకాల బాండ్స్. 2. తర్వాత క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడే ఖాతాల నుండి, ఉదాహరణకు స్టాక్స్, ఈక్విటీ డెట్ ఎంఎఫ్లు, ఎస్ఐఎఫ్లు. ఇక్కడ కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎల్టీసీజీ వర్తించే వాటిని ఏడాది తర్వాత అమ్మేవి షార్ట్ టర్మ్ ఎస్టీసీజీ కంటే ముందు పరిగణించవచ్చు. ఎందుకంటే ఎల్టీసీజీ రేటు తక్కువ.
3. ఆ తరువాతే పన్ను వాయిదా వేసిన రిటైర్మెంట్ ఖాతాల ట్యాక్స్ డిఫర్డ్ ఉదాహరణకు పీపీఎఫ్, ఈపీఎఫ్, ఎన్పీఎస్ నుండి డబ్బు తీయాలి. అవి కూడా మెచ్యూరిటీ తరువాత లేదా నిబంధనల ప్రకారం. 4. చిట్టచివరగా పన్నురహిత ఖాతాల ట్యాక్స్ ఫ్రీ ఉదాహరణకు కొన్ని ఇన్సూరెన్స్ ప్లాన్స్ నుండి డబ్బు తీయాలి. అంటే ట్యాక్స్ తక్కువగా ఉండే వాటిని వీలైనంత చివరి వరకు ఉంచాలన్నమాట. అవును. అలాగే ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే నష్టాల్లో ఉన్న కొన్ని పెట్టుబడులను అమ్మి ఆ నష్టాలను లాభాలతో ఆఫ్సెట్ చేసి పన్ను తగ్గించుకోవడం. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన విషయం. రిటైర్మెంట్ సమయంలో అయితే అవసరమైన కనీస పంపిణీలు ఆర్ఎండీస్ ఏమైనా ఉంటే వాటిని కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి. బహుశా పన్ను సలహాదారుని సంప్రదించడం ఉత్తమమేమో. ఖచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి, పెట్టుబడులు, పన్ను స్లాబ్ని బట్టి సరైన విత్డ్రాల్ స్ట్రాటజీ మారుతుంది. కాబట్టి ట్యాక్స్ అడ్వైజర్ని కన్సల్ట్ అవడమే బెస్ట్. అద్భుతం. ఎస్యుఐఎఫ్ల గురించి దాదాపు అన్ని ముఖ్యమైన కోణాలను మనం చాలా వివరంగా చర్చించాం. కొత్త పెట్టుబడిదారులకు అవసరమైన సమాచారం చాలా వరకు అందిందని అనుకుంటున్నాను. ముగించే ముందు ఈ సుదీర్ఘ చర్చలోని కీలక అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందామా? తప్పకుండా. క్లుప్తంగా చెప్పాలంటే సిఫ్లు భారతదేశంలో కొత్తగా వచ్చిన పెట్టుబడి మార్గం. ఇవి మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీని, పీఎంజేఎల్ఫ్ల కంటే తక్కువ కనీస పెట్టుబడిని 10 లక్షలు అందిస్తున్నాయి. అయితే ఇవి అధిక రిస్క్, సంక్లిష్ట వ్యూహాలు, అధిక ఫీజులు, కొన్నిసార్లు తక్కువ లిక్విడిటీతో కూడి ఉంటాయి. కాబట్టి ఇవి ప్రధానంగా అధిక రిస్క్ తీసుకోగల సామర్థ్యం, మార్కెట్పై మంచి అవగాహన, దీర్ఘకాలిక పెట్టుబడి దృష్టి కలిగిన అనుభవన్మిలైన పెట్టుబడిదారులకు లేదా సంపన్న పెట్టుబడిదారులకు అఫ్లుయెంట్ ఇన్వెస్టర్స్కు మాత్రమే సరిపోతాయి. కొత్త పెట్టుబడిదారులు వీటిని పరిగణించాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సమగ్రమైన డ్యూ డిలిజెన్స్ చేయడం, రిస్కులు మరియు ఫీజులను పూర్తిగా అర్థం చేసుకోవడం, పోర్టుఫోలియోలో చాలా చిన్న భాగాన్ని 5-10% లేదా అంతకంటే తక్కువ మాత్రమే కేటాయించడం మరియు నిపుణులైన ఆర్థిక సలహాదారుడి సహాయం తీసుకోవడం అత్యవసరం. క్వాంట్, ఎడెల్వైజ్ ఆల్టివా, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లాంటి ప్రధాన ఏఎంసీలు ఈ విభాగంలోకి ప్రవేశించాయి, ఇంకా వస్తున్నాయి. సరిగ్గా చెప్పారు. ఇది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదు. ఇది పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం ఉపయోగపడే ఒక సాధనం. అది కూడా సరైన ప్రొఫైల్ ఉన్నవారికి మాత్రమే. చివరిగా మా శ్రోతల కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. మనం ఇన్ని విషయాలు చర్చించాం. ఫీజులు, రిటర్న్స్, రిస్కులు, వ్యూహాలు ఇవన్నీ ఒకెత్తు. కానీ కేవలం ఈ సంఖ్యలు, డేటా పాయింట్స్ ఆధారంగానే పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం సరైనదేనా? ఇలాంటి కొత్త, సంక్లిష్టమైన సాధనాల్లో పెట్టుబడి పెట్టడమనేది మీ వ్యక్తిగత ఆర్థిక తత్వశాస్త్రం, ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ, మీ రిస్క్ తీసుకునే సహజసిద్ధమైన ప్రవృత్తి, రిస్క్ యాపటైట్, మరియు మీ మానసిక సౌకర్య స్థాయి, కంఫర్ట్ లెవెల్తో ఎంతవరకు సరిపోతుంది? ఆ పెట్టుబడితో మీరు రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలరా? ఈ ఆత్మపరిశీలన బహుశా ఏ ఫైనాన్షియల్ మెట్రిక్ కన్నా ముఖ్యమైనది కావచ్చు. దీని గురించి ఆలోచించండి. చాలా విలువైన ముగింపు. పెట్టుబడి అనేది కేవలం గణితం కాదు, అది మనస్తత్వానికి సంబంధించింది కూడా. ఈ ఆత్మ పరిశీలన చాలా ముఖ్యం.